హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉచిత కిచెన్. ఈరోజు మనము కొబ్బరి పాలతో రైస్ ఎలా చేసుకోవాలనేది చేసాము. ఒకసారి ఫుల్గా చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే బగారన్నము, తిరువాతన్నము మానేసి ఈ విధంగా చేసుకోవడము స్టార్ట్ చేస్తారనమాట. సో వీడియోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి ఆ వీడియో చూడడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. పచ్చి కొబ్బరి అనేది నేను ఒక కొబ్బరి తీసుకున్నా, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని మొత్తం 2 చిప్పలు అనేది 2 సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెద్ద పెద్దగా వేస్తే మనకు మిక్సీ ఆడదనమాట. ఇలా సన్నగా కట్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కొంచెం పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకోండి. దోశ పిండి అందుకు పట్టుకుంటాం కదా అలాంటిది, ఎందుకంటే వాటర్ వేసి పట్టుకుంటాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఒకటేసారి వాటర్ వేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పట్టుకోండి. ఇలా వాటర్ తీయడానికి ఒక క్లాత్ సహాయంతో వాటర్ అన్నీ తీద్దామన్నమాట. బౌల్లోకి ఇలా క్లాత్ వేసేసి మొత్తం పట్టుకున్న మిక్సీ జార్లో ఉండేదంతా వేసేసుకొని ఇలా క్లాత్లో వేసుకుంటే మనకు ఈజీగా కొబ్బరి పాలు అనేది బయటికి వస్తాయి. చేతితో మనము పిండాలి అంటే చాలా కష్టం అన్నమాట. సో ఇలా ట్రై చేయండి. మనం కొబ్బరి పాలు పట్టుకున్నాం కదా, ఇవి అనేది కౌంట్ చేసుకుంటున్నాను, కొలుచుకుంటున్నాను అనమాట, ఎన్ని వచ్చాయి అనేది. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. బాగా కడిగి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. కానీ రైస్ అనేది బిర్యానీ రైస్ కన్నా నార్మల్ రైసే టేస్ట్ బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని బిర్యానీ చేసుకోవడానికి సో ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెష్ ఉన్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళకుండా మూత మూసుకొని ఒక 2 సెకండ్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకోవాలి. సో తర్వాత మనము ఇవన్నీ మగ్గిన తర్వాత ఆల్రెడీ మిల్క్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మిల్క్ వేసేసుకుంటున్నాను అనమాట. నేను మిల్క్ అనేది 2 గ్లాసుల రైస్కి 3 ముక్కాల మిల్క్ తీసుకున్నాను. మిల్క్ కరెక్ట్ లేకపోయినా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అన్నీ ఉడికిన తర్వాత ఈ మిల్క్ వాటర్ వేసాం కదా, ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత మీకు ఈ టైంలో సాల్ట్ సరిపోలేదు అనుకుంటే చెక్ చేసుకోవచ్చు, అప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. సో ఇలా అంతా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గ్యాస్ అనేది మనం హై ఫ్లేమ్లో పెడతాం కదా, సో అందువల్ల తొందరగా మాడుతుందనమాట. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెడతాము. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. సో ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయినాయి అన్నప్పుడు సిమ్లో పెట్టుకొని మూత మూసుకొని ఒక 15 to 20 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ఎక్కువ రైస్ అయితే 20 మినిట్స్, ఇలా తక్కువ కాబట్టి 15 మినిట్స్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పొడి పొడిగా. మీరు లేదు మాకు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అందుకు ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల మిల్క్ పోసుకోండి, బాగుంటుంది. నేను బయట బండి మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా రైస్ రావాలన్నమాట, నాకు అలా ఇష్టమా, అందుకలా అలా పోసుకున్నాను. చూడండి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది చికెను, మటను, ఆలు కర్రీలోకి ఎందుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఆలు కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆలు కర్రీ కానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ప్లస్ కర్రీస్లలో కొంచెం గ్రేవీ ఉండాలన్నమాట. గ్రేవీ ఉంటేనే వీటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్